guys, how are you all? ఇది వరలక్ష్మి వ్రతం వ్లాగ్. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో లాస్ట్ వరకు చూసేయండి. నేను మా అమ్మ ముందు రోజే నైట్ స్నానం చేసేసి మొత్తం ప్రిపేర్ చేసేస్తున్నాం. అంటే మార్నింగ్ కుదరదు అని. అంటే మార్నింగ్ టైం సరిపోదు కదా, అందుకే నైటే డెకరేషన్ అండ్ అమ్మవారి అలంకరణ కూడా చేసేస్తున్నాం. అంటే ఇలా నైటే అన్నీ చేసేసుకుంటే మార్నింగ్ కుకింగ్కి టైం ఉంటుంది అని. ఎవ్రీ ఇయర్ మా చెల్లి డెకరేషన్ చూసుకుంటుంది, నేను మా అమ్మ అలంకరణ చూసుకుంటాం. చాలా టైం సారీ డ్రైపింగ్కే అయిపోతుంది. డెకరేషన్ కోసం ఏమీ స్పెషల్గా తీసుకోలేదు, బయట ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేట్ చేస్తున్నాం. ఇవన్నీ అమ్మ సారీస్తోనే చేస్తున్నాం. వ్రతంకి మేము ఎప్పుడు 2 సారీస్ తీసుకుంటాం. ఒకటి అలంకారానికి, ఇంకొకటి దేవుడి ముందు పెట్టడానికి తీసుకుంటాం. ఫస్ట్ అయితే వేరేది కట్టడానికి ట్రై చేసాం. దాని మీద ఇది చాలా బెటర్ అనిపించింది. ఇది బాగుంది కదా, సెట్ అవుతుంది అని పెట్టాం. ఇలా సారీకి 2 స్టెప్స్ కుర్చీలు పెట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటుంది. ఈరోజు ఎలా అయినా ట్రై చేద్దామని చాలాసేపు కష్టపడి చేసాం. ఇవన్నీ చేస్తుంటే మా రాముడు వచ్చి చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అబ్బాయి వీళ్ళు పడుకోకుండా అని. హాయ్ చెప్పండి మా రాముడు తమ్ముడికి. వీడు ఫుల్గా మొత్తం రౌండ్ వేసి ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. ఇదే కాదు, డాలీని మనీని లోపల పెట్టేసాం, ఎందుకంటే అవి అసలు పని చేయనివ్వట్లేదు. ఇది చూడండి, కెమెరా వైపు వచ్చేస్తుంది. అక్కడ ఇంకొక రాముడు ఉన్నాడేమో అనుకుంటున్నారు, వీటికి తెలియదు కదా. అండ్ వీడియో క్వాలిటీ బాగోపోతే ఏమనుకోకండి, ఎందుకంటే లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల డల్గా బ్లర్గా వస్తున్నాయి. మా చెల్లి లోపలికి వెళ్ళి ఏదో తేడానికి వెళ్తే డాలీ పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసింది. అడవిడి ఎక్కువ, దీనికి ఎగ్జైట్మెంట్ బాగా ఫీల్ అయిపోయి వచ్చేస్తుంది. వ్రతం స్టార్ట్ చేద్దాం రండి. అమ్మ అయితే మార్నింగే 3కి లేచి మొత్తం నైవేద్యం అంతా ప్రిపేర్ చేసేసారు. మేము లేచేసరికి ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా కొన్ని రవ్వలాడు ఇలాంటివి నాకు చెప్పింది అమ్మ, నాకు ఎక్కువ పని కూడా చెప్పలేదు. మా చెల్లి అయితే అసలు అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే దానికి తెలీదు. మిగతా డెకరేషన్ అవన్నీ చూసుకుంది. మేము ఇంకా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి కదా, ఆబ్వియస్లీ అమ్మ సారీస్ ఉంటే నేను మా చెల్లి కట్టేసుకున్నాం. ఇంకా వ్రతం స్టార్ట్ అయ్యే ముందు చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా, అంటే మొత్తం ఆర్గనైజ్ చేసుకోవడం, అన్ని పువ్వులు పెట్టడం, అవన్నీ నేను చూసుకుంటున్నా. ఈ లోపు తాంబూలం ఇవ్వడానికి మా చెల్లి రెడీ చేస్తుంది. అండ్ మేమైతే ఎవ్రీ ఇయర్ 11 రకాల వంటలు వండుతాం నైవేద్యంకి. అవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ మొత్తం మా అమ్మే చేశారు. నేను ఇలా చిన్న చిన్నగా హెల్ప్ చేసాం. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ ఓం చండికాయై నమః, ఓం చండమదనాయై నమః, ఓం చండదర్ప నివారిణ్యై నమః, ఓం మార్తాండనయనాయై నమః, ఓం సాధ్రియే నమః, ఓం చంద్రాగ్నినయనాయై నమః, ఓం సత్యై నమః.
नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपाप हरे देवी महालक्ष्मी नमोऽस्तुते ఇంకా పూజ స్టార్ట్ అయ్యాక వీడియోస్ తీయలేదు, ఎందుకంటే వ్రత కథ వినాలి కదా. సో ఇప్పుడు తాంబూలంకి మా చెల్లి రెడీ చేసింది. వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి పారాన్ని కూడా పెట్టేశాం. ఇంకా లాస్ట్లో మనం కూడా ప్రసాదాలు తినేయాలి కదా. ఇంకేముంది, అంతే గాయస్. బాయ్ బాయ్, డూ సబ్స్క్రైబ్.